గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నమస్తే తెలంగాణ. చూద్దాం. నక్సల్స్ చంద్రన్న బండి ప్రకాష్ లొంగుబాటు. యుఏఈలో తెలుగు వ్యక్తికి 240 కోట్ల లాటరీ, పీకేకు 2 ఓటర్ కార్డులు, ఈసీ నోటీస్. అమెజాన్లో లే ఆఫ్స్, 30,000 ఉద్యోగాల కోత, పిఎస్ సీలింగ్ 25,000కు పెంచే యోచన. వణికించిన మొంత, తీరం దాటిన తుఫాన్, 2 రోజులు భారీ వర్షాలు, ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్. గల్లీ దాటరు, ఇల్లు చూడరు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ధమ్కి. బీఆర్ఎస్ కార్యకర్తలకు నవీన్ యాదవ్ బెదిరింపు. తనను టార్గెట్ చేస్తే బాగుండదంటూ చిందులు. తన బ్యాచ్ కి తెలిస్తే ఊరుకోబోదంటూ ఫ్రస్ట్రేషన్. నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర అసహనం. తనను రౌడీ షీటర్ గా పేర్కొన్నారంటూ అబద్ధాలు. తండ్రి రౌడీ షీట్ పై మాత్రం నోరెత్తని కాంగ్రెస్ అభ్యర్థి. నవీన్ యాదవ్ బెదిరింపులపై ఓటర్ల అసంతృప్తి. రేవంత్ షో అట్టర్ ఫ్లాప్. 2 గంటలు ఆలస్యమైన రాని జనం. సభకు ముఖం చాటేసిన సినీ ప్రముఖులు, కార్మికులు. జనం లేక ఖాళీగానే కుర్చీలు, ఆగని షూటింగ్లు. హైదరాబాద్ ను హాలీవుడ్ గా మారుస్తానన్న సీఎం. టికెట్ రేట్లు పెంచితే కార్మికుల వాటా ఇస్తానని హామీ. చిత్రపురి కాలనీ అక్రమాల నిందితుడి రేవంత్ పక్కనే పెట్టుకోవడం సినీ కార్మికుల ఆగ్రహం అట. వాళ్ళ మంత్రే, సినిమాటోగ్రఫీ మంత్రి. చూడండి ఏమంటున్నా. నాకు జరగకుండా సభ, సినిమాటోగ్రఫీ మంత్రినైనా నాకు కనీసం సమాచారం ఇవ్వరా? నేను ముంబైలో ఉన్నానని తెలిసి సినీ కార్మికులతో సభ పెడతారా? నా శాఖపై ఆ షాడో పెత్తనం ఏంది? సన్నిహితుల వద్ద కోమటిరెడ్డి ఆవేదన. సన్నిహితులతో పంచుకుంటున్నట. ఇదేందా అసలు? నాది లేకుండా నా శాఖ మీటింగ్ పెట్టి నన్ను పిలవకపోవడం ఏందని ఆయన వ్యక్తపరుస్తుండు తన ఆవేదనను. హరీష్ రావుకు పితృవియోగం. అనారోగ్యంతో సత్యనారాయణరావు కన్నుమూత. కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్ దంపతులు. సీఎం, మంత్రులతో పాటు ప్రముఖుల సంతాపం. పాడెమోసిన కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు. మహాప్రస్థానంలో ముంచిన అంత్యక్రియలు. జూబ్లీ మూట కాటగలిసే. గడప దాటిన 100 కోట్ల కాంగ్రెస్ వనరులు. వచ్చిన వనరులన్నీ ఎక్కడికి పోయినాయి? ఔత్సాహిక యువకుడి తరపు వ్యక్తి ఆస్తులను తనఖా పెట్టి ఆ మొత్తం పార్టీ అప్పగించినట్టు చర్చ. ఆ డబ్బు ఎటుపోయిందని ఇన్ఛార్జి మంత్రుల కలవరం. కార్యకర్తలు. ఓటర్లకు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆందోళన. చాయ్, తిండి అడిగినా ఆ పైసలు వస్తేనే అని సమాధానం. కోడ్కు ముందు జూబ్లీహిల్స్ లో మంత్రుల హడావిడి. తీరా ఎన్నికలు సమీపించాక ముఖం చాటేస్తున్న వైనం. పైసా ఇవ్వకుంటే ఈ భారం ఎవరు మోయాలని అలకట. పైసలు అన్ని అభ్యర్థితో పెట్టించిరట, కానీ మరి ఎడిపోయినాయి అనేది తేలట్లేదట. మరి వాళ్ళే పెద్ద కథే ఉంది. వాళ్ళది బయటపడతాయి 4 రోజులు అయితే. తెలంగాణలో పత్తాలేని పీఆర్సీ. వేతన సవరణ కమిటీ గడువు ముగిసి 2 ఏళ్లు. ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కమిటీ. దాన్ని స్వీకరించేందుకు సముఖంగా లేని ప్రభుత్వం. ఇవ్వడం ఇష్టం లేక సర్కారు కాలయాపన. ఉద్యోగులు పీఆర్సీ ఇస్తే ఇప్పుడు శాలరీలు పెరగాల, మళ్ళా పైనంగా భారం పడుతుంది కదా. కేంద్రం తీపి కబురు. 80వ వేతన సంఘం నియామకం. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం. 1,15,00,000 మంది ఉద్యోగుల ప్రయోజనం. వచ్చే ఏడాదితో ముగియనున్న 7వ పే కమిషన్ అన్నమాట. ఆనకట్టలు పట్టవా. డ్యాంల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై కేంద్రం ఆగ్రహం. నోటీసులపై చేసిన 173 ఆనకట్టలపై దృష్టి పెట్టండి. 15 నెలల్లోగా సిడిఎస్ఈ పూర్తి చేయండి. అవసరమైతే ఎన్డీఎస్ఏ సహాయం తీసుకోండి. సీఎం రేవంత్ కేంద్ర మంత్రి పాటిల్ లేఖ. సీఎం సభ అట్టర్ ఫ్లాప్. రేవంత్ కు ముఖం చాటేసిన సినీ కార్మికులు. హాజరు కాకుండా సినీ కార్మిక సంఘాల నిరసన. సిటీలోని ఇతర ప్రాంతాల నుంచి జనం తరలింపులు. అయినా సభ ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలేనట. హైదరాబాద్ ను హాలీవుడ్ చేస్తా. సినీ కార్మికులకు 10 కోట్ల నిధులు కేటాయిస్తాం. ఫ్యూచర్ సిటీలో సినీ కార్మికులకు ఆఫీస్. సీఎం ఇవన్నీ చెప్పిండనమాట. నిన్న ఇక ఆ పక్క ప్రాంతాల నుంచి జనాలు తరలించారట. అభినందన సభ కార్మికులను మోసం చేసినందుకు అంటున్నారు. ఎవరు రాలే. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. నాకు తెలవకుండా సభ, సినిమాటోగ్రఫీ మంత్రినైనా నాకు కనీసం సమాచారం ఇవ్వరా? నా శాఖపై షాడో డైరెక్టర్ అన్నాడు. నా శాఖపై షాడో గాని పెత్తనం ఏంది? సన్నిహితుల వద్ద కోమటిరెడ్డి ఆవేదన. తాను పత్తి రైతు సమస్యలపై ముంబై వెళ్లిన సమయం చూసి తన శాఖ పరిధిలోని సినీ కార్మికుల అభినందన సభ పెట్టడం తనను దారుణంగా అవమానించడమే అని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సినీ పరిశ్రమపై షాడో పెత్తనం ఏమిటని, పరిశ్రమ మొత్తం ఆయన నడిపిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తాను లేని సమయం చూసి అంత అర్జెంటుగా సినీ కార్మికుల అభినందన సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని బాధపడినట్టు తెలిసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను కలిసి పత్తి కొనుగోళ్ల మీద చర్చించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబై వెళ్లారు. ఆయన వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఉన్నారు. ఇటీవల సినీ కార్మికుల వేతనాల పెంపు కోసం ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
కార్మికుల ఆందోళనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కోమటిరెడ్డి మద్దతు ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే నిర్మాతల సంఘం నుంచి షాడో మంత్రి రంగ ప్రవేశం చేసి కార్మిక డిమాండ్లను అడ్డం పడ్డట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. మంగళవారం హైదరాబాద్లోని యూసఫ్గూడలోని సినీ కార్మికుల అభినందన సభ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే జరిగింది. ఆయన స్థానాన్ని సీఎం షాడో మంత్రితో భర్తీ చేశారని కార్మిక వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కార్మిక నాయకుడిగా, సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్మికులకు న్యాయం చేయాలని తపన పడ్డారని, కానీ నిర్మాతల కోసమే ఉన్న షాడో మంత్రి తనను సాగనీయడం లేదని మంత్రి మదనపడ్డాడు తెలిసింది. తాను ముంబై వెళ్లడం ముందుగానే నిర్ణయించిన ప్రణాళిక కానీ తాను లేని సమయం చూసి సినీ కార్మికుల సభ పెట్టడం, తన ప్రమేయం లేకుండానే వరాలు కురిపించడం సినీ కార్మికుల నుంచి తనను దూరం చేసే ప్రయత్నమేనని తన సన్నిహితులతో చెప్పి బాధపడినట్టు తెలిసింది. తాను తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళము, కానీ తమ కుటుంబంలో మంటలు రేపి తన నోరు మూయించుతున్నారని కోమటిరెడ్డి బాధపడ్డట్టు తెలిసిందట. ఇట్లుంది వాళ్ళ మంత్రులే, ప్రతి ఒక్క మంత్రితోటి ఒక్కళ్ళిద్దరు కాదు, ఏ శాఖ టచ్ చేస్తే ఆ శాఖ మంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలవకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు అని. అసలు క్యాబినెట్ లో వాళ్ళకే సమన్వయం లేదు, ఒక ఏది లేదు, వాళ్ళకి యూనిటీ లేదు. ఏం పనులు చేస్తున్నాం ఏందనేది ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా. ఇప్పుడు ఈ శాఖకు సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు ఆ మంత్రిని కనుక్కోవద్దా? మరి అందుబాటులో ఉన్నదా? తెలిసే ఆయన పోయే ప్రోగ్రామ్ తెలుసాడ. మరి ఎప్పుడు పెట్టుకుందాం అని ఒక మాట ఆయన అడిగి, లేకపోతే ఇప్పుడు పెడదాం షెడ్యూల్ కుదరట్లేదని చెప్పి పెడితే పద్ధతి ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు ఏం ప్రజలను అభివృద్ధి చేస్తారు, మన రాష్ట్రం అభివృద్ధి అయింది. తొక్కితే పాతాళానికి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి కాంగ్రెస్ నాయకుడు బెదిరింపు. భూ కబ్జా జరిగిన విషయం బయట పెట్టడంతో ఆగ్రహం అట. జనగామ జిల్లా కొడకండ్లలో ఓ కాంగ్రెస్ నాయకుడు ఆక్రమించిన భూమిలో పరదా కట్టి చేపడుతున్న నిర్మాణ పనులట. రైట్, మొత్తానికి అయితే ఈ సభ అనేది సజావుగా జరగలేదు. కుర్చీలు మొత్తం ఖాళీగానే ఉన్నాయట. వాళ్ళు కూడా పక్క ప్రాంత ప్రజలట. జూబ్లీ హిల్స్ సినీ కార్మికుల వారు పెద్దగా అటెండ్ కాలేదట. నేడు రేపు అతి భారీ వర్షాలు. స్టేట్ పై మొంతా తుఫాన్ ఎఫెక్ట్. తీవ్ర తుఫాన్గా నేడు తీరం దాటే అవకాశం. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఏపీలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్. మొంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై బుధవారం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం, మంగళవారం పెద్దగా ప్రభావం లేకపోయినా ప్రస్తుతం అది తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి అయితే మొంతా తుఫాను ఒక ఊపుతుందట ఆంధ్రప్రదేశ్ను, మన రాష్ట్రంలో కొంత ప్రాంతాన్ని. తుమ్మిడిహెట్టి సుందిళ్లకు సీఎం గ్రీన్ సిగ్నల్. గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు ప్రపోజల్కు ఓకే. అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం అట. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీలన్నింటినీ గ్రావిటీ ద్వారా తరలించాలనే ఇంజనీర్ల ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సుందిల్లో అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్ల బాధ్యత ఏజెన్సీలదేనని మరోసారి తేల్చి చెప్పిన సీఎం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లేఖపైన ఆరా. అన్ని డ్యాంల స్టేటస్ రిపోర్టులు సిద్ధం చేయాలని సూచన. టికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20% వాటా ఇవ్వాల్సిందే. అలా అయితేనే అనుమతి ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్లతో ఫండ్ అట. సినీ కార్మికుల కష్టమే తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు హాలీవుడ్ కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. నేను ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నా మీద ఉంది. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీ సోదరుడు రేవంత్ రెడ్డి మీకు అండగా ఉంటాడు. కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ వరకు ఉచిత విద్య. కార్మికుల భవన నిర్మాణానికి స్థలం, కార్మికులు ఇళ్ల స్థలాలు. ఫ్యూచర్ ఈ సిటీలో సకల వసతులు కల్పిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత వైద్యం అందిస్తాం. నవంబర్ చివరిలో సంఘాల లీడర్లతో మీటింగ్ పెడతాం. డిసెంబర్ 9న పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఐటీ, ఫార్మా లెక్క సినీ ఇండస్ట్రీ కూడా ఎదగాలి. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలని పిలుపు. సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్కు అభినందన సభ. కుదిరితే మూడోసారి నేనే ప్రెసిడెంట్. ఎన్నికల్లో మూడోసారి పోటీ చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మూడోసారి ప్రెసిడెంట్ అయ్యేందుకు బరిలో దిగుతారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అవకాశం వస్తే తనకు సంతోషమేనని అన్నారు. అటెండర్ దారుణాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఓ స్కూల్లో బాలికలపై అటెండర్ లైంగిక దాడులు ఘటనపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. యాకూబ్
పాషా ఏడాది కాలంగా బాలికలు వేస్తున్నట్టు నిర్ధారణ. అది అట్లుంది పరిస్థితి. ఆయన ఎంత కఠినంగా శిక్షించాలి. నేడు ఆస్ట్రేలియాతో ఇండియాతోని T20. ఆస్ట్రేలియా గడ్డపైనే వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు T20 సిరీస్ కు రెడీ అయింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:45 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో మ్యాచ్ లైవ్ కానుంది. లొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకుంటాం, మిగిలినోళ్లకు అజ్ఞాతం వీడాలి. డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ నేతలు ఇంకా 64 మంది అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి. లొంగిపోయిన మావోయిస్టులు పుల్లూరు ప్రసాదరావు, బండి ప్రకాష్. 45 ఏళ్ల అజ్ఞాతం వీడిన సీనియర్ నేతలు. సిద్ధాంతాన్ని వీడను, జనంలో ఉండి పోరాడతా ప్రసాదరావు. హరీష్ రావు తండ్రి కన్నుమూత. చూసిన అమెజాన్ లో 30,000 ఉద్యోగాలు కోత. రంగంలోకి లిక్కర్ సిండికేట్లు. లాటరీ తగిలిన వారి నుంచి షాపులు సొంతం చేసుకునేందుకు బేరసారాలు. ఒక్కో వైన్స్ కి 50 లక్షల నుంచి కోటి వరకు ఆఫర్. అప్లికేషన్ ఫీజు 2 ఏళ్ల పాటు గుడ్ విల్ ఇచ్చేందుకు రెడీ. లాటరీ ప్రక్రియ ముగిడేంతో అన్ని జిల్లాల్లోనూ ఇదే సీనట. ఇప్పుడు వీళ్ళకి టెండర్ వచ్చింది కదా, వీళ్ళ కాంచెలు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వాళ్ళు కొంటురు. అంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉండాలి? కమ్సే కమ్ ఒక నెలకు 1 కోటి నుంచి 1.5 కోటి ఈజీగా నడుస్తుంది. ఎంత దూర ప్రాంతంలో ఉన్న వైన్స్ అయినా సరే 1 కోటి నుండి 1.5 కోటి నడుస్తుంది. అట్లా సంవత్సరానికి 12 కోట్లు ఈజీగా. ఇంకా బాగా నడిస్తే ఇంకెక్కువనే. ఇప్పుడు ఈ 2 కాల వ్యవధిలో ఒక్క వైన్స్ 24 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తే అందులో పెట్టుబడి అంతా పోను ఈజీగా ఒక వైన్స్ సాధించుకున్న వ్యక్తి 4 నుంచి 5 కోట్లు సంపాదించే అవకాశం ఉంది 2 సంవత్సరాల్లో. ఈ లెక్కన ఈయనకు 4 కోట్లు తీసేసిన 20 కోట్లు ప్రభుత్వానికి, అంటే విత్ లిక్కర్ తోని కలిపి. అట్లా ఒక్క షాపుకు 20 కోట్లు అంటే 2,600 ఒక్క షాపులో ప్రస్తుతం ఉన్నట్టుంది. ఇంకా 19 కాలే. అట్లా చూడు ఏంది అసలు. జనాలు ఆ మోపున తాగితే కానీ అది అట్లుంది వ్యవస్థ. అట్లా చెడగొడుతుంది ప్రభుత్వం. లాటరీ వైన్ షాపులకు దక్కించుకున్న వాళ్ళ నుంచి షాపులను సొంతం చేసుకునేందుకు లిక్కర్ సిండికేట్లు రంగంలోకి దిగాయి. ప్రధానంగా అనుభవం లేని కొత్త వారిని సంపాదిస్తూ వారితో బేరసారాలు జరుపుతున్నారు. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో చాలా ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న ఓ సిండికేట్ గ్రూప్ కు ఈసారి ఆశించిన స్థాయిలో షాపులు దక్కలేదు. దీంతో రంగంలోకి దిగిన సిండికేట్ సభ్యులు జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు దక్కించుకున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా ఈ బిజినెస్ లో ఎలాంటి అనుభవం లేకుండా కేవలం లక్కీడ్రాలో వైన్స్ దక్కించుకున్న వాళ్లకు ఎరవేస్తున్నారు. డిమాండ్ను బట్టి 50 లక్షల నుంచి 1 కోటి దాకా ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజు వెనక్కి ఇవ్వడంతో పాటు లిక్కర్ బిజినెస్ ను బట్టి 2 ఏళ్ల పాటు గుడ్ విల్ చెల్లించడానికి కూడా రెడీ అయ్యారు. సిండికేట్లను ఆశించిన స్థాయిలో షాపులు దక్కకపోవడంతో ఒక యాదాద్రిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తున్నారు. 8వ పే కమిషన్ కు కేంద్ర కేబినెట్ ఓకే. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను ఆమోదించిన మంత్రివర్గం. వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్. 18 నెలల్లో కేంద్రానికి సిఫారసులు ఇవ్వనున్న సంఘం. 1,19 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం. 2025-26 రబీ సీజన్లో ఎరువులపై 37,000 కోట్ల సబ్సిడీకి ఆమోదం అట. ఇది మొత్తానికైతే ప్రస్తుతం వైన్స్ కలకలలాడే పరిస్థితులకు వచ్చేసింది. మళ్ళీ కొత్త వైన్స్ వస్తాయి జనవరి నుంచి. అది ప్రస్తుతం అదొక దందా. ఇంటికో ఉద్యోగం అధికారంలోకి రాగానే అమలు. బీహార్ కా తేజస్వి పత్ర విడుదల. మహాగఠబంధన్ మేనిఫెస్టో విడుదల చేసిన తేజస్వి అట. ఏది బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోకు విపక్ష మహాగఠబంధన్ మంగళవారం నాడు విడుదల చేసింది. బీహార్ కా తేజస్వి పత్ర అనే టైటిల్ తో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నేత పవస్ బెహ్రా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. నూతన అభివృద్ధి చెందిన బీహార్ తమ విజన్ అంటూ ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. జీవిక దీదీలకు ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వత హోదా. 20 రోజులు ఇస్తారట ప్రతి కుటుంబంలోకి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని. ఏది అధికారంలోకి వచ్చి 20 రోజుల్లో అట. ఏంది ఇది? అరే విచ్చల విధానం పెరిగిపోయింది. ప్రజలు వినేటోడు ఇంటుండు కదా అని చెప్పేటోడు ఏది పడతాయి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం సాధ్యపడుతుందా? ఇప్పుడు 420 హామీలు ఇచ్చిర్రు. అలా ఎన్ని నెరవేర్చిర్రు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏర్పాటు చేసి? ఇక కథ ఇక మరి రాని ఇక ఎట్లుందంటే టూ మచ్ ఉంది. ఇక మమ్మల్ని గెలిపి ఇంటికి 1 కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక డైరెక్ట్ బెరసారాలు. ఇక ఇప్పుడు ఇక టెండర్లు వేసినట్టే ఉంది కథ. ఇక ఇంత ఘోరమా? 20 రోజుల్లో ప్రతి కుటుంబంలో వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం సాధ్యపడుతుందా? ఇవ్వకపోతే ఏం చేయాలి? మేము అందరూ బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టి నడి రోడ్డు మీద ఉడిదేయమని చెప్తారా? ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాటలు, హామీలు
ఈయన కనుక 420 హామీలు ఇచ్చినట్టు ఏమన్నా అయినా అలా సినీ కార్మికులకు అండగా సర్కార్ అసలు మేనిఫెస్టో పెట్టేటప్పుడు గట్టిగా వీళ్ళ కఠినమైన చర్యలతో పెట్టాలి, కండిషన్స్ ఉండాలి. ఒక్కవేళ తప్పినట్టయితే నడి రోడ్డు మీద ఉరికేయమంటారా అని. ఇంత దుర్మార్గం, ఇష్టం నోటికి వచ్చినంత మాట అనడం, కథం జనాలు ఏముంది 2000 నోటు వాళ్ళ హామీలు. ఇంత దుర్మార్గంగా తయారవుతుంది రోజు రోజుకు రాజకీయ వ్యవస్థ అనేది. అసలు మరీ దిగజారిపోతుంది ఈ దేశంలో. సినీ కార్మికులకు అండగా సర్కార్ టికెట్ల రేట్లలో కార్మిక సంక్షేమం కోసం 20% ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు, ఆస్కార్ స్థాయికి సినీ పరిశ్రమను తీసుకెళ్లిన ఘనత. చిన్న సినిమాలో తక్కువ చేసి చూసే ప్రసక్తి లేదు. కార్మికుల కష్టాలకు నాకు తెలుసు. సినీ కార్మిక సంఘం సన్మాన సభలో రేవంత్ రెడ్డి అట. కమ్మిడిహట్టి నుంచి సుందిల్లా 80 టీఎంసీలు మరమ్మతుల ప్రణాళిక సిద్ధం చేయండి. అన్ని డ్యాంలపై స్టేటస్ రిపోర్ట్ రెడీ చేయండి. ఆదిలాబాద్కు సాగు నీరే లక్ష్యం. నీటిపారుదలపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. లీడర్ నుంచి కేడర్ వరకు కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఓకే, పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు. ఎన్డీఏ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్. 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండండి. తుఫాన్ నేపథ్యంలో చంద్రబాబు సూచన. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ. ఆయుధ విరమణ. బండి ప్రకాష్ తో కలిసి లొంగిపోయిన పొల్లూరి ప్రసాదరావుపై 25 లక్షలు. బండి ప్రకాష్ అలియాస్ ప్రభాతాలపై 20 లక్షల రివార్డు. అజ్ఞాతం వీడుతున్న పలువురు మావోయిస్టులు. డీజీపీ ఎదుట లొంగిపోయిన కీలక నేతలు. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో క్రియాశీలక. మంచిర్యాల జిల్లా మందమరిలో జన్మించిన ప్రకాష్. లొంగిన వారికి పూర్తి స్థాయిలో ఆదుకుంటాం డీజీపీ. మేము లొంగిపోలే, భవిష్యత్తులోనూ పీడిత ప్రజల పక్షమే, ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకుంటున్నాం. ఆయుధాలను పార్టీకి అప్పగించి వచ్చాను. మావోయిస్టు నేత చంద్రన్ అలియాస్ ప్రసాదరావు నిన్న ప్రెస్ మీట్ లో డైరెక్ట్ డీజీపీ ముందే ఇది లొంగుబాటు కాదు, ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండి పనిచేసినా, ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండి పనిచేసినాం అన్నాడు. మరి ఆయుధాలు వీటినట్టేనా, హింస మార్గం వదిలినట్టేనంటే ఇది సందర్భం కాదు, ఇక్కడ ఏం చెప్పదలుచుకోవాలన్న విషయం చెప్పిండు. వీళ్ళు ఒక స్థాయి, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు వాస్తవానికి. ఆపరేషన్ కగారు వల్ల వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేక ప్రస్తుతం ఉన్న ఆప్షన్లను అన్నింటిని ఆలోచించుకొని లొంగి ఇట్లా బయటకు వచ్చి జన వాసనలో కలుస్తున్నారు అంతే తప్ప వాళ్ళకు ఒక నిర్దిష్టమైన వ్యూహం ఉంటుంది. ఆయన డైరెక్ట్ డీజీపీ ముందే చాలా పర్టికులర్గా చెప్పేస్తున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాం అంతే తప్ప మేము ప్రజాపక్షాన్ని ఎక్కడా వీడలేదు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండి పనిచేసి ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తాం అన్నారు. ఇప్పుడు జనావాసంలోకి వచ్చే ప్రతి మావోయిస్టు అదే వ్యూహంతో వస్తారు, వాళ్ళని మనం గౌరవించాలి. ఎరువుల కంపెనీలకు న్యూట్రియంట్ బెస్ట్ సబ్సిడీ. కంపెనీలకు రూ. 37,952 కోట్ల చెల్లింపులు. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరమణ. ఏఐ టెక్నాలజీతో అప్రమత్తం. డీప్ ఫేక్ మోసాలతో జాగ్రత్త. సేఫ్ ఫర్ టెక్నిక్ సూచించిన సిపి సజ్జనార్. ఆ 2 పార్టీలను బొందపెట్టండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లతో ఒరిగింది ఏమీ లేదు. అభివృద్ధి కావాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి. జూబ్లీహిల్స్ ప్రచారంలో ఈటల రాజేందర్ పిలుపట. హరీష్ రావుకు పితృవియోగం. 17% ఉన్న సీఎం అవకాశం ఏది? బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ విమర్శలట. శిక్షకు బదులు కీలక పోస్టింగ్. ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులకు రంగారెడ్డిలో పోస్టింగ్. ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు. అవినీతి అధికారి అండదండలు. నల్లగొండ కలెక్టర్ నివేదికను బుట్టదాఖలు చేసి బాధ్యతలు. డీఎస్పీ మృతి కారణమంటూ సంచలన ఆరోపణలు. ఏడీ శ్రీనివాసులకు 70 కోట్లకు పైగా అక్రమాస్తులు కొల్లగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు విమర్శలు. అట్లా ఉంటుంది మరి. రాజ్కి బాత్. కమిట్మెంట్ ఉన్న యువ నాయకుడు కావాలి దేశానికి. పట్టుదలతో ప్రజల బాటలో నడిచే మనసు కావాలి. అభివృద్ధి మాటలతో మాయ చేసే వసూలు రాజాలు కాదు. ఊరి భవిష్యత్తు కబలించే దోపిడీదారులు కాదు. మట్టి వాసన తెలిసిన వాడు పాలన చేయాలి. నిజం మాట్లాడే ధైర్యం ఉన్నవాడు ముందుకు రావాలి. ఓటు కేవలం చెయ్యి కాదు, నీ బలమే, నీ గౌరవమే. దాన్ని అమ్మితే ఆశలే కూలిపోతాయి సునామీలా. తప్పుడు నాయకుడిని నవ్వు విషయం గుర్తు పెట్టుకో. ఆ నవ్వుతో నీ ఊరి కంటతడి పుడుతుంది. రేపు యువత నీ చేతిలో ఉంది భవిష్యత్తు జ్యోతి. అబద్ధం కరిగించే నిజాయితీ మంట వెలిగించు. అన్ని వాస్తవాలే కానీ ఇప్పుడు ఒక నిజాయితీ పరుడు, దమ్మున్న నాయకుడు, ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నవాడు, పాలన పట్ల అవగాహన ఉన్నవాడు నిలబడే రోజులు ఉన్నాయా? నోటు లేకుండా ఓటు పడే అవకాశం ఉంది. ఆ ప్రజలు ఎప్పటికీ మారదు. ప్రజలు 100 మంది ఉన్న ప్రజల్లో మార్పు కేవలం 5 నుంచి 10 మంది కాడనే మొదలవుతుంది, అక్కడనే అయిపోతుంది. ఇన్ని దశాబ్దాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఇంకా ప్రజలు చైతన్యం అవుతారు అంతే, అందులో కొందరు అవుతారు, కానీ మార్పు రావాల్సింది పైనుండే, కింది నుంచి రాదు. ప్రజల్లో సమూలమైన మార్పు రావాలంటే చాలా కష్టం.
ఒక నిర్దిష్టమైన కండిషన్స్ ఉండాలా. ఒక అభ్యర్థి నిలబడాలంటే ఒకనే ఎవ్వడు పడితే వాడు రిజర్వేషన్ ప్రకారం డబ్బులున్నో నిలబడడం కాదు. ఏంది జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వస్తాయి, అలా డబ్బులు ఉన్న వాళ్ళే నిలబడతారు ఆ కేటగిరీలో. ఏం యూజ్? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నోట్లు పంచరా? ప్రతి ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్ కాంచెల్లి ఎంపీ ఎలక్షన్స్ వరకు ప్రతి దానికి విచ్చలవిడిగా డబ్బులు పంచుతారు. అందరూ తీసుకునేటోళ్ళేనా జనాలు? ఈసీ ఎక్కడుంది? పట్టుబట్టుకుంటుందా? వీళ్ళకి ఒక నిర్దిష్ట అమౌంట్ ఉంటుంది, ఈ ఎలక్షన్స్కి ఇంతే ఖర్చు పెట్టాలని, అంతవరకు ఖర్చు పెడతారా? కనీసం పోస్టర్ల కన్నా వస్తాయి ఆ డబ్బులు అట్లా పెడితే. ఓటుకు అసలు ఒక్కొక్క ఏరియాని బట్టి 2,000, 10,000, 20,000 కూడా నడుస్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో వరాల జల్ల కురుస్తుంది జూబ్లీహిల్స్ ఓటర్లకు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వీళ్ళు 5 ఏళ్ళు చేసేది ఏం లేదు, గెలిచినా వీళ్ళు మనకు ఒరిగిచ్చేది ఏం లేదు, ఇప్పుడు దొరికిన కాడ దోసుకున్నామని ప్రజలు కూడా ఆలోచిస్తారు. అసలు అభ్యర్థి నిలబడేటప్పుడే ఒక రకమైన ఎగ్జామ్ పెట్టి దాంట్లో ఉత్తీర్ణత సాధించిన వారికే అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఈ డబ్బున్న బడాబాబులందరూ వెనకకి వెళ్ళిపోతారు. ఎవరైతే నిజంగా ప్రజల పట్ల అవగాహన ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళే వస్తారు ఎలక్షన్స్. విద్యార్హతలు కేటాయించకుండా కనీసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది పెట్టాలి. అందులో కనీస స్కోర్ చేసిన వాళ్ళకే పోటీ చేసే అర్హత అని ప్రకటించాలి. అప్పుడు కొద్దిగా అంత ఎంతో మార్పు వస్తుంది. భారత్లో SJ-100 జెట్స్ తయారీ, రష్యా సంస్థతో HAL ఒప్పందం. ఎంఓయూపై ఇరు సంస్థల ప్రతినిధుల సంతకాలు. 1988 తర్వాత దేశంలో తొలిసారి ప్యాసింజర్ విమానాల ఉత్పత్తి. జనజీవన స్రవంతిలోకి చంద్రన్న బండి ప్రకాష్. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సరెండర్. 14,000 ఉద్యోగాలు ఊస్ట్. అమెజాన్లో భారీ లే ఆఫ్స్, ఏఐకి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎంప్లాయీస్ పంపిన మెమోలు స్పష్టం. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటి వెల్లడేట. బ్యారేజీల రిపేర్ల బాధ్యత ఏజెన్సీలదే, సుందిళ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలి. రాష్ట్రంలో అన్ని డ్యాంలపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయండి అని సీఎం ఆదేశాలు ఇచ్చిండు. ఎరువులకు 38,000 కోట్ల రాయితీ. రబీ సీజన్ కోసం కేంద్ర ప్రకటన. గతం కంటే 14,000 కోట్ల అదనం. 8వ వేతన సంఘానికి సైతం ఆమోదం. పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జీతాలు. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో పే కమిషన్. 20% కార్మికుల సంక్షేమానికి ఇస్తేనే టికెట్ల ధరలు పెంపు. హాలీవుడ్ను హైదరాబాద్ తీసుకొస్తాం. సినీ రంగానికి ఏమిస్తామో డిసెంబర్ 9న ప్రకటిస్తాం. సీఎం. సినీ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి సన్మానం అట. మూడోసారి అధ్యక్ష బరిలో అవకాశం ఉంటే దిగుతా అంటుండే ఆయన. 20% తేమ ఉన్న కేంద్రం పత్తి కొనాలి. వంతా తుఫానుపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలోని మరో 72 బిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు. రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెల్లడి. ఉద్యోగాల్లో కొనసాగొచ్చు. 1,200 మంది హెల్త్ అసిస్టెంట్లకు ఊరట. కారుణ్య నియామకాలను గతంలో రద్దు చేసిన హైకోర్టు. సుప్రీంకోర్టులో బాధితుల సవాల్. కింది కోర్టు తీర్పును కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఐఏఎస్లపై వేటు. సెక్రటేరియట్ హెచ్ఓడి స్థాయిలోని పలువురు ఆఫీసర్ల నిర్లక్ష్యం. త్వరలోనే ట్రాన్స్ఫర్స్. మొంతా ఎఫెక్ట్. నేడు భారీ వర్షాలు. ఏపీ తీరం దాటిన తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. కురిక్యాల హెచ్ఎం సస్పెన్షన్. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి ఉత్తర్వులు. బాలికలకు టీసీ పేరుతో బెదిరింపులు. అటెండర్ లైంగిక వేధింపుల ఘటనలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు నిందితులపై కఠిన చర్యలు. కలెక్టర్, పోలీసులకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశం అట. లెగసీ ఆగడాలకు కళ్యం. దిగొచ్చిన రెవెన్యూ శాఖ. రియల్ సంస్థ అక్రమాలపై దిశ వరుస కథనాలు. గాజాపై భారీ దాడులు చేయండి. ఇజ్రాయెల్ సైన్యానికి నేతన్యాహు ఆదేశాలట. అంగన్వాడీ పోస్టుల భర్తీ వేగవంతం. త్వరగా చర్యలు చేపట్టాలి. మంత్రి సీతక్క. సుప్రీంకోర్టు స్టే తొలగింపై ప్రభుత్వం దృష్టి. 10 రోజుల్లో నియామకాల ప్రక్రియ మార్గం సగమం. లా సెక్రటరీ పీఆర్పీ చైర్మన్తో మంత్రి సీతక్క సమావేశం అట. 425 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు. ఏరో ఇంజనీరింగ్ రాజధాని తెలంగాణ తీర్చిదిద్దాన్ని తాకిన మొంత. అంతర్వేది సమీపంలో భూభాగంపైకి తీవ్ర తుఫాన్. నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అంటే. భారీ వర్షాలతో కాలువల్లో మారిన ఒంగోలు నగర ప్రధాన రహదారు. హైదరాబాద్లో విమాన ఇంజిన్ విడిభాగాల తయారీ అట. 3 జిల్లాలకు ముప్పు. ములుగు, భద్రాద్రి, ఖమ్మంలోకి రెడ్ అలర్ట్. 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ అట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. SJ-100 విమానాల తయారీ మన దేశంలోనే. బ్యారేజీల బాధ్యత నిర్మాణాల సంస్థలదే. ఉద్యోగులకు తీపి కబురు. కోర్టుతో తెలుగు విద్యార్థి దాడి.
విమానంలో ప్రయాణికులపై పోర్కుతో తెలుగు విద్యార్థి దాడి అట. తెలుగువాడైన ఓ విద్యార్థి విమానంలో సహ ప్రయాణికులపై పోర్కుతో దాడికి పాల్పడ్డాడు. ప్రణీత్ కు మార్ ఉసిరివెల్లి 28 ఉసిరిపల్లి ఈ నెల 25న షికాగో నుంచి జర్మనీకి విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో 17 ఏళ్ల వయసున్న ఇద్దరిపై లోహపు పోర్కుతో దాడి చేశాడు. ఒకరి భుజంపై మరొకరి తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాడు. ప్రణీత్ అందుకునేందుకు విమానయాన సిబ్బంది ప్రయత్నించగా చేతి వేళ్లను గన్లా చూపిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేశాడట. విమానంలో మరో మహిళను చెంపదెబ్బ కొట్టాడట. ఏమైందో మరి ఆయనకి, విమానంలో మరో మహిళను చెంపదెబ్బ కొట్టాడు. సిబ్బంది పైన దాడికి దీంతో విమానాన్ని బోస్టన్కు మళ్లించి అక్కడి లోగాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. అక్కడ అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికా అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ధృవీకరించింది. బైబిల్ అధ్యయనంలో హార్వర్డ్ డిగ్రీ చదివేందుకు విద్యార్థి వీసాపై ఈ వ్యక్తి అమెరికాకు వచ్చి ప్రస్తుతం అక్రమంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారట. తాజా ఘటనలో ముద్దాయిగా తేలితే 10 ఏళ్ల వరకు కారాగార శిక్ష, $2.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందట. మరి ఏమైందో ఏం కదా, సడన్ గా ఇలాంటి వాళ్ళ వల్ల ప్రమాదం. ఇప్పుడు సడన్ గా ఈ అటాక్ మొత్తం వాళ్ళ మీద చేసే పరిస్థితి ఏంది అసలు? ఒక 4 ఇలాంటి వాళ్ళు ఉంటే కథమైనా. అమాత్యులందరికీ బాధ్యతలు. జూబ్లీహిల్స్ 1వ డివిజన్లో 2 మంత్రులు ప్రచారం. 9 వరకు ముఖ్య నేతలంతా నగరంలోనే ఉండేలా ప్రణాళిక. ఉప ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ వ్యూహం. హైదరాబాద్ లో మెక్డొనాల్డ్ జీసీసీ తొలి దశలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు, దశల వారీగా 2000 మందికి ఉపాధి. నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీరామ కనవేమి ఎస్ఆర్ఎస్సీ ఆనకట్టకు పొంచి ఉన్న ప్రమాదం. దెబ్బతింటున్న రివీట్మెంట్, ఇరువైపులా ఏపుగా పొదలు, వరద కాలువకు గండి. హైదరాబాద్ అభివృద్ధి భాజపాతోనే, ప్రజలకు సేవ చేసే వారికే ఓటేయండి. ఆ 3 పార్టీలు ఒకటే. జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.